నీ ఇల్లు కాదు. అప్పుడు నీ ఇల్లు కాల్ చేసుకున్నట్లయితే నీ ఇంట్లో ఎవరు అడిగా అంటే ఎవరు లేదు. ఈ కాంచెలన్నీ ఇది నాకు కాదు అని కాంచెలు లేకుండా వదులుకున్నావు. వదిలినప్పుడు నువ్వేమైనావు? నీకు దేవుడు అవుతావు అంటే నువ్వు ఆనందం, నువ్వు దేవుడు అవుతావు. ఇక మనం దీంట్లోనే ఏ దాంట్లో ఈ భ్రమలో పడ్డాం మాకు, ఈ ప్రాంతంలో పడిన మనకు సందర్భం బట్టి మళ్ళీ వస్తుంది. మనీ ఉన్నాగా సావాలనుకుంటే ఇప్పుడు నువ్వు అన్నారు లేవు లేకుండా ఖాళీ కావాలి. మనీ ఉన్నాగా కావాలి. మనం ఉండగానే ఇవన్నీ ఓటి 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 వదులుకోమా. నీకు చేతగాలి కాంచెలు ఓటి ఓటి ఇది నాకు కాదని ఉల్లంఘన తీసుకురా. తూర్పేసుకుంటారు లెక్క, కుడికే లెక్క తీసిపెత్తాలి. లెక్క కుడికే లెక్కతో వచ్చినాం. ఈ శరీరం అంతా కూడుకొని వచ్చింది అంగాలని, దీన్ని తీసిపెత్తే లెక్కకు అయ్యా. ఒకటి 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 ఇచ్చినాక మిగిలింది ఏంది నీలోన అన్నది మిగిలింది. ఎంచేది మిగిలింది. ఆ ఎంచేది లేనప్పుడు దేవుడు ఏమనంటే పరిపూర్ణ స్థితి కలిగిన పురుషుని స్థితి ఎట్టిదని నా పొందుగయినుమా. పరిపూర్ణ స్థితి కలిగిన పురుషుని స్థితి ఎట్టిదని నా పొందుగయినుమా. సరిపడి సరిపడక ఇప్పుడు చెప్పిన మాట చూడు, సరిపడి సరిపడ. ఈ ఆస్తి నాది కాదు, పాస్తి నాది కాదు. నా పాపమా పుణ్యమా రెండు నా ఎంబడి వచ్చేది. నేను చేసిన పాపం వస్తుంది, పుణ్యం వస్తుంది. నేను జాతి చేస్తే అది నా ఎంబడి వచ్చేది కదా, ఇదంతా నాది కాదని వాళ్ళు జీవనోపాధి గురించి వ్యవహారం చేస్తున్నావు, కొనసాగించుకుంటున్నావు అందరం. అయితే దాన్ని ఏమంటున్నావు అంటే సరిపడి సరిపడక సరిగా వర్తించుడు సమరస బుద్ధి. అన్ని కలిగల కాడు. ఇది చూడు, ఇది కళ, భార్య కళ, పిల్లల కళ, ఇల్లు కళ, ఎంత కళ అనుకో. అది నీలోన భావించు. గట్టిదని భావించకు. ఇది సత్యం కాదని భావించు. సత్యం అని భావించకు. సరిపడి సరిపడక సరిగా వర్తించుతుడు సమరస బుద్ధి. కార్యములందు సాహస ప్రసృతి. పరిపరి విధముల పరుగులు పెట్టడు. మరి వైరాగ్యం చేత మానుకుంటాడు. తానున్నదే తాను గనక తానుడు సుమ్మి, సాధ్యముగా మేనుడు సుమ్మి. ఆనందం నీ వల్ల వైద్యానికి వాడుతా తీర్థసుడు. సరిపడి సరిపడక తానున్నదే తాను గనక తానుడు సుమి, సాధ్యముగా మేనుడు సుమి. పూని అల్లరియడు అవునన్నాడు కాదనంట. పరిపూర్ణ స్థితి కలిగినటువంటి ఆ లాస్ట్ స్థితిలో సరిపడి సరిపడక సరిగా వర్తించు. ఇదంతా కళ కల. ఇది ధ్యేయం కళ, ఇది ధ్యేయం కళ. నేతలకు వచ్చి స్వప్నం కళ. అది కళనే, ఇది కళ. ఓనాడు ఇది ముదురు కళ, నేతలకు వచ్చేది నేత కళ. ఇదంతా కళలో కూర్చోవచ్చు. అందుకే అసలు 10 మంచి కళ వాడేది. సరిపడి సరిపడక సరిగా వర్తించు సమరసతి. కార్యములందు సాహస ప్రసృతి. పరిపరిధంలో పరుగులు పెట్టడం మరి వైరాగ్యం చేత మానుకోవడం. ఈ పరిపూర్ణ స్థితి కలిగినటువంటి లక్షణాలు. అట్లా నిక్కముగా బీర పీచుల చిక్కు చీయర్కని విచ్చరాదు మక్కువనే బోధించిన చక్కని బోధాగ్ని చేత సాధించుకోరా. విచ్చిన చింత చాలించుకో. సుఖామవు ఈ బోధ ఎక్కడికి ఈడవునో తక్కిన బోధల దిక్కు చూడ కను. అంటే నిక్కముగా బీర పీచుల చిక్కు సాంఖ్యం అంటే తను తాను తెచ్చుకుంటే నీ బీర పీచులు లాస్ట్ చెప్పాంగి ఏమనంటే వాడు దీన్నే తెచ్చుకుంటా నిలబడిపోతాడంట చెప్పి నిక్కముగా బీర పీచుల చిక్కు చీయర్కని విచ్చరాదు మక్కువనే బోధించిన చక్కని బోధాగ్ని చేత సాధించుకోరా. ఇచ్చేను చింత చాలించుకో. నీకు ఏమైనా సంశయం వస్తే సాధించుకో. ఇచ్చేను చింత చాలించుకో. చొక్కామవు ఈ బోధ ఎక్కడి కీడవును. నీకు చొక్కమైనటువంటి బంగారం ఇచ్చిన నీకు నడమ కీడు ఎందుకు వస్తుంది? ఎక్కడికి వెళ్ళి వస్తుంది? నీకు సంకల్పం అభిమానం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అహంకారం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? నీకు గురువు మీద అనుమానం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? నీకు చొక్కామవు ఈ బోధ ఎక్కడి కీడవును. నీకు ఎక్కడి కీడు వచ్చింది చూడు. నీకు పెద్ద పండు తెచ్చుకుంటే పండులో పురుగు పట్టడం వస్తుంది చూడు. ఆ చెట్టుకు పురుగు పడితే పురుగు చెట్టును ఖరాబ్ చేయదా, పండును ఖరాబ్ చేయదా? నీకు సంకల్పం వస్తే ఖరాబ్ అయిపోయినట్లే, నీ జన్మ ఖరాబ్ అయిపోయినట్లే. ఇంతే. చొక్కాము ఈ బోధ ఎక్కడి కీడవును. తక్కిన బోధల దిక్కుదులకు. ఆడ బాగుండదు, ఈడ బాగుండదు, ఆడతో అని దిక్కుదులకు అంటాడు. చొక్కాము ఈ బోధ ఎక్కడి కీడవును. తక్కిన బోధల దిక్కుదులకు చాలించుకోరా. ఇచ్చాను చింత చాలించుకో. నీకేమైనా సంశయం వస్తే సాధించుకో. సంశయం పెరగనీయకు. సంశయం తావియకు. సంశయం తావిస్తే
చెదల పుట్టు తీస్తుంది నేను పిల్లకి పిల్ల తల్లికి తల్లి వేసి పెంచుతుంది ఇక పెంచుతుంది. అట్లా పెంచి సంశయాలు వేసి మంచి అందు గురించి దానికి తావీకం లేదు. సత్యమగు బట్టబయలు ఆ సత్యం బాగు ఎరకనేరికి సద్గురు కృపచే సత్యము కాదని ఎరకను ఎరకంటేంది 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 ఎందుకంటే నీ దేశం ఎవరని ఎవరు ఎరకాదు చేసేదే ఆ ఎవరిని చేసేది ఎవరు ఎరకంటేది ఉత్పత్తి అయితే ఉత్పత్తి అయితే తోసేది ఎరక తోయిపోతే వ్యవహారం చేయను కదా తోస్తేనే ఒక వ్యవహారం చేసినాడు. అందుకే సత్యమగు బట్టబయలు ఆ దాని లోపల ఆ సత్యం బాగు ఎరకనేరిగి ఆ సత్యం నీవు వచ్చినావు సత్యం లోపల నీవు పుట్టినావు నీవు తోసి వచ్చినావు పుట్టినావు అంటే మళ్ళీ ఎవరైనా మూలమైతే మళ్ళీ తోసి వచ్చినావు. సత్యమగు బట్టబయలు ఆ సత్యం బాగు ఎరకనేరికి సత్గురు సత్యం కాదని ఎరకను సత్యముగా నమ్మి ఉంటే సత్యాన్ని నమ్మి ఉంటే చాలు చాలు వానితోటిగా సాటి ఎవరన్నా ఇతని రాకడకు వానితోనిగా సాటి ఎవరన్నా నిత్యానిత్యములను నిర్ణయం జరిగితే నిత్యుడై ఉండి నిజబోధ నిమిత్తుడై అంటే ఒక ఉండి లేనటువంటి వాడు నిత్యుడై ఉండేడు నిజబోధ చాలు చాలు ఓతోనిగా సాటి ఎవరు దాన్ని ఆకాశాధిక భూత నీకాత్మకమవుతున్న ఈ జగమయ్యను రాకడ జగమైనకేం కలిగే రాకడ పోకడ దీనికి ప్రాకటముగా దీనిలోనే బట్ట